హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ఉంది ఇదేమీ ఆలోచించకండి. నేను ఊరు వచ్చి ఇక్కడ చేస్తున్నా. గత 3-4 డేస్ నుంచి ఇక్కడ నుంచి వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ అది మారింది. బట్ మనం రాత్రి నామినేషన్స్ అయిపోయిన తర్వాత జరిగిన లైవ్ గురించి, ఇప్పుడు ప్రోమోలో జరిగిన శివంగి రోహిణి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు ఏం జరిగింది దీని గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 100 సార్లు చెప్తున్నా, ప్లీజ్ లైక్. మీకు నచ్చుతుంది, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నట్టున్నారు. లైక్ చేయండి. మొత్తం వీడియో అంతా అయిపోయిందా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సో అక్కడ మాట్లాడుకుందాం. అయితే నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా డిస్కషన్స్ అయ్యాయండి. మనం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నిన్న నిజంగా గౌతమ్ టార్గెట్ అయ్యాడా అవ్వలేదా? ఖచ్చితంగా అయ్యాడు. వాళ్ళు అనుకొని చేస్తారా అనుకోలేదని చేసిన పక్కన పెట్టేయండి. ఎందుకంటే డిస్కషన్స్ పెట్టొద్దన్నారు కాబట్టి డిస్కషన్స్ పెట్టలేదు. కానీ అందరూ ఎవరైతే గ్రూప్ పీపుల్ అనుకున్నా వాళ్ళందరూ కలిపి గౌతమ్ నామినేట్ చేశారు. నిజంగా నిన్న గౌతమ్ డిఫెండ్ చేసుకున్న విధానానికి టూ గుడ్ అండి, టూ గుడ్. ఎక్కడ మాటలు వదలలేదు, ఎక్కడ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. ఆఖరికి వాళ్ళు మాట్లాడినంతసేపు ప్రేరణ అయితే ఇంక లైవ్లో అయితే చాలాసేపు మాట్లాడేది. ఇంటర్ఫీర్ అవ్వద్దన్నారని అలాగే కూర్చున్నాడు. ఏంటేంటో మాట్లాడుతూ ఉంది. సో ఒకటి కాదు, నబ్బీలు చేసిన ఓవర్ యాక్షన్కి ఇంకా గౌతమ్ ఇంకా చేయొచ్చు. అయినా సరే బ్యాలెన్స్ చేసుకున్నాడు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా తేజ రోహిణి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు మన గౌతమ్ లోపలికి వెళ్తే తేజ అడిగాడు, ఏరా నిన్ను టార్గెట్ చేసినట్టు అనిపించలేదు అంటే, వద్దేలేరా చేసుకుంటే చేసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి పడుకుని పోయాడు. తను లిటరల్లీ తను హట్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే తను ఏమని అంటే మళ్ళీ వీకెండ్లో ఏం ఫేస్ చేయవలసి వస్తుంది, మళ్ళీ తిరిగి నాకే వస్తుంది అన్నట్టుగా అలా బ్యాలెన్స్ చేసుకున్నాడు చూడండి. సో అది సూపర్ అంటే సూపర్. అంటే నాగార్జున గారు నిజంగా ఒకవేళ గౌతమ్ని ఎంకరేజ్ చేద్దామని గౌతమ్లో ఉన్న తప్పని చెప్పుంటే ఇక్కడ నాగార్జున గారు సక్సెస్ అయినట్టే. 100% సక్సెస్ అయ్యారు. సో గౌతమ్కి మంచి అప్లోజ్ వస్తుంది. గౌతమ్ ఓట్లు కూడా ఈ వీక్ అది విపరీతంగా పడతాయని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా అవినాష్ వచ్చి రోహిణిని మాత్రం ఫుల్ మెచ్చుకుంటున్నాడు అనమాట. విష్ణుప్రియ నబీల్ విషయంలో నువ్వు ఇచ్చిన పాయింట్స్ అద్దరిపోయాయి అని చెప్పేసి. సో నిన్న రోహిణి మాత్రం హైలైట్. అబ్బా, నామినేషన్స్ అంటే మెగా చీఫ్ అయిందని కాన్ఫిడెన్స్ తెలియదు, ఏంటో తెలియదు, గట్టిగా అరవకుండా ఇచ్చి పడేసింది. ఒక్కొక్కరికి, నబీల్కి, విష్ణుప్రియకి, నబీల్కి ఇచ్చిన నామినేషన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. అంటే అందరి టీషర్ట్స్ నువ్వు చింపొచ్చు, నీ టీషర్ట్ ఎవరైనా చింపితే అంత రచ్చ చేస్తావా అని చెప్పి మనం అప్పుడు అదే కదా అనుకున్నాం. అంత ఓవర్ యాక్షన్ చేశాడు నబీల్. తన టీషర్ట్ చింపుతారని గ్రూపిజం అంటాడు, అది అంటాడు, అందరు కలిపి పడిపోయారు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏదేదో చెప్తాడు. తన గొప్ప తను చెప్పుకోవడంతోనే సరిపోద్ది. సో నిన్న కూడా అయ్యిన దానికన్నా కాని దానికన్నా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసి చిరాకు తెప్పించాడు నబీల్ అయితే. సో అలాగే టేస్ట్ తెచ్చిన నామినేషన్స్ ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ నబీల్ రోహిణి నిన్న ఒక పాయింట్ చెప్పింది అవినాష్ దగ్గర. ఇది మీకు తెలియాలి. ఏంటంటే, అరే అవినాష్ నిన్ను నబీల్ ఎందుకురా మెగా చీఫ్ చేసడానికి అంత ఎంకరేజ్ చేశాడు, అంత మాట మీద ఎందుకు నిలబడ్డాడని. వాళ్ళ మీద అప్పుడు నిఖిల్ మీద కోపం వచ్చింది కాబట్టి నేను ఎంకరేజ్ చేశాడు, లేకపోతే చేస్తాడా? సో వాళ్ళ మీద కోపం వస్తే మన దగ్గరికి వస్తాడు. ఈ రోజు మన మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో ఇదే అవుతుంది. అంటే ఏంటంటే నబీల్ అటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే అటు, ఇదే తిరుగుతూ ఉంటాడు. ఒక స్టేబుల్ గా కానీ, అంటే స్టేబుల్ గా ఉండొద్దులే, బట్ తన మీద ఎవరి మీద కోపం ఉంటుందో ఆ పక్క వాళ్ళతో అంత సడన్ గా క్లోజ్ అయిపోతుంటాడు అనమాట. సో ఇలాంటివన్నీ డిస్కషన్స్ అంటే వాళ్ళకి తెలుస్తుంది క్లియర్ గా. నిన్న ఇంకొక విషయం అయిందండి. ఏంటంటే మన ఎవరు ప్రేరణ ఉంది కదా రోహిణి విషయంలో, రోహిణి మెగా చీఫ్. సో అక్కడ దోశల బ్యాటర్ అన్ని ఉన్నప్పుడు ప్రేరణ వచ్చి చపాతి పిండి కలిపేసింది. చపాతి పిండి కలిపేస్తే రోహిణి ఏమొచ్చి, ఏంటో చపాతి పిండి కలిపేసావంటే చపాతీలు వేసుకుందామని అంటే, ఆల్రెడీ దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టారు, వేసుకుందామని పెట్టుకున్నారు. సో ఇదే ప్రేరణ విషయంలో ప్రేరణ గాని మెగా చీఫ్ ఉండి రోహిణి గాని లేకపోతే ఇంకొక పర్సన్ అవినాష్ గాని తేజ గాని వచ్చి చపాతి పిండి కలిపితే దీనికి ఎంత పెద్ద సీను, ఎంత పెద్ద సిచ్యువేషన్ చేసింది చెప్పండి. చపాతి పిండి కలిపిస్తా అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసుకుంటావా, నీ ఇష్టమైన, అడిగింది లేదు, నేను మెగా చీఫ్ని ఎందుకున్నాను, అసలు ఏంటి అని ఎంత రచ్చ చేసింది చెప్పండి. ఎంత రచ్చ చేసినావు. అందరికి ఈక్వల్ అంటది. నేను చీఫ్ గా ఉన్నా లేకపోయినా ఒకేలా బిహేవ్ చేస్తానంటది. మరి ఇదేనా బిహేవ్ చేయడం అంటే? సో రోహిణి కాబట్టి ఇంకొంచెం అరవకుండా బ్యాలెన్స్ చేసేస్తుంది అలా, అంతే. అలా అని కామ్గా ఉంటదని కాదు. రోహిణి కామ్గా ఉంటది అనుకోవడం మన బుద్ధి పొరపాటు. మొన్న జరిగిన మెగా చీఫ్ ఆటలో ఒక్క కాలుతో నిల్చొని ఎవరైతే, ఏ పృథ్వీ అయితే తనని తక్కువ చేసి మాట్లాడాడు, ఏ విష్ణు అయితే తనని తక్కువ చేసి మాట్లాడాడో, నేను తక్కువ కాదని చెప్పి నోటి మాటతో కాదు ఆటతో చూపించి అసలు అందరు నోర్లకి జిప్పేసేసింది చూసారా, అది హైలైట్ అబ్బా. దట్టు ఈ రోజు ప్రోమో చూస్తే, ఇప్పుడు ప్రోమో చూసినప్పుడు కూడా అసలు రోహిణి ఆడిన విధానం అంటే నాకు తెలిసి ప్రోమోలోనైతే కొంచెం కింద మీద పెట్టినట్టున్నట్టు నేను అనుకుంటున్నా. ఏంటంటే చూసారా ప్రోమోలో
కింద ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది పక్కన పెట్టండి, చితకరే వేసేసిందిగా. అసలు చూసే వాళ్ళకి పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఏంటి రోహిణిని ఎంత తక్కువ ఎస్టిమేట్ చేసాము, ఏం వాడుతుందబ్బా. అసలు ఆ బ్లాక్స్ పెట్టే విధానం, దానికి సింపుల్ ఏదో ఉందంటే నాకు తెలిసి అది చూస్తుంటే, నాకు నామినేషన్స్ ప్రకారం చూస్తే, ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము, నామినేషన్స్ ప్రకారం చూస్తుంటే ఫస్ట్ రోహిణి రాలేదు అనుకుంటున్నాను. ఫస్ట్ గౌతమ్ ఎవరు వచ్చుంటారు, పడిపోయినట్టు చూపించింది, కానీ ఆ తర్వాత రోహిణి వచ్చి ఉంటుంది. ఇది కూడా నాకు తెలిసి మొన్న మెగా చీఫ్ టాస్క్లు పెట్టారు కదా 1 by 1, అంటే ఎవరు లిస్ట్ వచ్చారో వాళ్ళని తీసుకుంటూ పోతుంటారు. సో ఆ విధంగా చూస్తే నాకు తెలిసి ఫస్ట్ గౌతమ్ వచ్చి ఆ తర్వాత రోహిణి వచ్చిందేమో నేను అనుకుంటున్నా, చూద్దాం. బట్ ఏదైనా సరే అక్కడ పురమలు మాట్లాడుకుంటారు, అవినాష్ అంటే టేస్ట్ తేజ పెట్టలేకపోయారు అనమాట. అందుకని అంత డిమోటివేట్ అయిపోయారు. సెకండ్ టైం అయినా సరే పెడతాను అనుకున్నాను భయ్యా అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఎవరు పెట్టేశారు. సో సెకండ్ టైం వీళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం పెట్టిన దాంట్లో గౌతమ్ ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నిన్న వీళ్ళ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ రుబాబ్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నబీల్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ చేయడం, వాళ్ళతో నిఖిల్ చేరడం. అసలు నిఖిల్ ఏమైపోతుందని నాకు అర్థమవట్లేదు. నెమ్మదిగా అలా ఫేడ్ అవుట్ అయిపోతున్నాడా? నిఖిల్ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది, నిఖిల్ మాట్లాడే విధానం ఏది ఏమి కనిపించట్లే. లాస్ట్లో వచ్చేసి నిఖిల్ అంటే నిన్న కూడా డిస్కషన్స్ లో కూడా నేను అలాగే ఉంటాను, నేను నాకు కప్పు కాదు బంధాలు, నా వాల్యూస్ నాకు ఇంపార్టెంట్ అన్నాడు. నిజంగా ఆ మాట అయితే చాలా జెన్యున్ గా అన్నమాట, చాలా కరెక్ట్ గా, అంటే తన మనసులోంచి వచ్చిన మాట. తనని మార్చుకోమనడం తప్పు కూడా, ఎందుకంటే కానీ బిగ్ బాస్ హౌస్ లో తనలాంటి మెంటాలిటీస్ కొంచెం కష్టం అవుతుంది. కప్పు అంటే విన్నర్ అవ్వేదానికి అబ్బిలిటీ కొంచెం కష్టం అవుతుంది. బట్ అలా అని అంత కామ్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మేబీ టికెట్ వినాలి వీక్ అంతా కూడా ఇవే టాస్క్ల మీద టాస్క్లే ఉంటాయి కాబట్టి ఈ వీక్ మరి తను ఎలా ఆడతాడు, ఎంత అగ్రెసివ్గా ఉంటాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తన గ్రాఫ్. ఎందుకంటే నామినేషన్స్ లో కూడా అంత ఇచ్చి పడేసింది లేదు. చెప్పాడు గౌతమ్ చేసినప్పుడు కూడా కూల్ కామ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సో అది మాట. ఓవరాల్ గా ఈ రోజు మనకి ఈ ప్రోమో చూసిన తర్వాత రాత్రి లైవ్ అప్డేట్స్ అయితే ఇవే జరిగినాయండి. అయితే వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రేరణ గురించి కానీ, ఇటు మన ఎవరు నబీల్ గురించి కానీ, విష్ణుప్రియ గురించి ఎప్పుడో తెలిసిపోయింది. వీళ్ళ గురించి కూడా క్లియర్ గా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కాకపోతే దాన్ని బయటకు అనకుండా వాళ్ళు మేనేజ్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు అనమాట. అవినాష్ అయితే ఈ వీక్ వెళ్ళిపోతానేమో అని చాలా భయపడుతున్నాడు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, బయట జరుగుతున్న ప్రకారం ఈ వీక్ అయితే మాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అందులో అయితే కన్ఫర్మ్ గా అవినాష్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టికెట్ వినాలే, ఎవరినైనా సరే కాపాడాలి. వాళ్ళు ఎలా ఆడుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా రోహిణి ఆడే విధానానికి ఇంకొకసారి కూడా మనం పొగడకుండా వీడియో క్లోజ్ చేయడం అయితే తప్పేమో అనిపిస్తుంది. అంత చక్కగా ఆడుతుందండి. ఆ పర్సనాలిటీతో జీరో ఎక్స్పెక్టేషన్స్ తో, అంటే పృథ్వీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా నామినేషన్స్ వేస్తే వెళ్ళిపోతుంది, నామినేషన్స్ లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్నది, అలాంటి క్యాండిడేట్ ఉండకూడదు, పంపించేయాలి అని చెప్పి ఎదురు చూసి నామినేషన్స్ ఎలా దించాలా అనుకున్న ఆమె మెగా చీఫ్ అవ్వడంతో పాటు టికెట్ ఫినాలే టాస్క్ లో కూడా చితకర వేసేటట్టు కనిపిస్తుంది. వామ్మో, అసలు అందరినీ నెత్తిపడేసి టాప్ 5 లకు వెళ్ళిపోద్దా రోహిణి అన్నట్టుగా ఆడుతుంది. వెళ్ళిపోయినా సరే షీ డిజర్వ్స్ ద టాప్ 5 సీట్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. టేక్ కేర్, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.